ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిలోని 3 పార్టీల కేడర్లలో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంపై టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియా కేంద్రంగా వార్ జరగగా నష్టాన్ని గుర్తించిన 2 పార్టీలు ఇక ఆ అంశంపై ఎవరూ స్పందించవద్దంటూ ఆదేశాలిచ్చాయి. అదే సమయంలో ఏపీలో బలోపేతం కావడం పైన బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ఇక 3 పార్టీల కేడర్కు నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఏపీలో నామినేటెడ్ పదవుల జాబితాల ప్రకటన తర్వాత వచ్చిన స్పందనలతో 2 పార్టీల అధినేతలు అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన ఎంపికతో వచ్చిన సమస్యలు రిపీట్ కాకుండా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు భారీ సంఖ్యలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సంక్రాంతిలోగానే నియామకాలు పూర్తి చేయాలని తొలుత భావించగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్తో ప్రస్తుతం సహకార సొసైటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకంపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి వీటికి నామినేటెడ్ పాలక మండళ్లు నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవసాయ సహకార ప్రాథమిక సొసైటీలు 2200 ఉన్నాయి. ఇవి కాక మత్స్యకార సొసైటీలు, చేనేత సొసైటీలు వంటి వాటిని కూడా పాలక మండళ్లను నియమించాల్సి ఉంటుంది. వీటికి ఎగువన జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, జిల్లా మార్కెటింగ్ సొసైటీలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులకు పాలక వర్గాలను నియమించాల్సి ఉంది. ఇప్పటికే వీటిల్లో నియామకాలపైన ఎమ్మెల్యేల నుంచి పేర్లను తీసుకోగా, ఈ పదవుల్లో 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీకి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన పేర్లపైన అధ్యయనం పూర్తి చేసిన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమించాల్సి ఉండగా, ఈ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని కూటమి నేతలు నిర్ణయించడంతో మార్కెట్ యార్డ్ కమిటీల నియామకాలపైన కసరత్తు కొనసాగుతోంది. 3 పార్టీల్లో ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి రాష్ట్ర స్థాయి పదవులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన, బీజేపీ నుంచి ఇప్పటికే జాబితాలు ముఖ్యమంత్రికి చేరగా, మరో విడత చర్చల తర్వాత వచ్చే నెల తొలి వారంలో భారీ సంఖ్యలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటన ఉంటుందని సమాచారం.